చెవులు గల వాడు వినుడుగా కంటాడు. అంటే చెవులు లేకుండా ఉండతాడా? చెవులు ఉన్నాయా లేవా? ఏ కదా, 2 చెవులు ఉంటాయా? చెవులు గల వాడు వినుడుగా కంటే మొగోడికి చెవులు ఉంటే, చెవిటోడికి చెవులు ఉంటే, చెవులు లేకుండా ఎవడు పుట్టడు. కానీ చెవులు గల వాడు వినుడుగా కంటే దాని అర్థం ఏంటి అంటే ఆ మాట మన హృదయంలోనికి సరిగా వెళ్ళలేదనుకోండి, మనకు అర్థం కాదు. అర్థమైందా? చాలా మంది ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, బాబీగా చెప్పిన మాట ఎట్లేదురా ఒకసారి. ఎందుకంటే ఆ మాట లక్ష్య పెట్టకపోతే దాన్ని చేయడానికి అవకాశం లేదు. దాన్ని లోపల పెట్టుకుంటే హృదయంలో దాన్ని జాగ్రత్త వింటే దాన్ని అనుసరించడానికి అవకాశం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఏమన్నాడు, ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. హల్లెలూయా. అంటే యోగ్యమైన మాట ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకంలోకి శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే మీ పాపాలు నా పాపాలు తీసివేయడానికి వచ్చాడు.